హాయ్ అండి. గణిత శాస్త్ర బోధనా పద్ధతిలో ప్రాక్టీస్ బిట్స్ అండి. విద్యార్థులు సృజనాత్మకత, ఆవిష్కరణ, సంపూర్ణమైన అవగాహనలకు ఏ పద్ధతిలో స్థానం లేదు. విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణ, సంపూర్ణ అవగాహనలకు ఏ పద్ధతిలో స్థానం లేదు. మనకు ఆప్షన్స్ వచ్చేసి ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, అన్వేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. మనకి ఆగమన పద్ధతి అంటే మనకి అన్ని ప్రత్యేకాంశాల నుంచి వెళ్తాము కాబట్టి సృజనాత్మకత అనేది ఉదాహరణలు పరిశీలిస్తాం కాబట్టి ఉంటుంది. విశ్లేషణ పద్ధతి కూడా సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్తాం కాబట్టి సృజనాత్మకత ఉంటుంది. అన్వేషణ పద్ధతి కూడా అన్వేషించుకుంటూ కనుక్కుంటాడు కాబట్టి సృజనాత్మకత ఉంటుంది. ఉండన్నల్లా దేనికండి? సంశ్లేషణ పద్ధతికి. విద్యార్థులకు అనేక అనుమానాలు కలిగిస్తుంది అనే దోషం కలిగిన పద్ధతి. విద్యార్థులకు అనేక అనుమానాలు కలిగిస్తుంది అనే దోషం కలిగిన పద్ధతి సంశ్లేషణ పద్ధతి. సమస్య సాధన అసంపూర్ణంగా వదిలేసే అవకాశం గల బోధనా పద్ధతి. సమస్య సాధన అసంపూర్ణంగా వదిలేసే అవకాశం గల బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి. ఆర్మ్స్ట్రాంగ్ అనే రసాయన శాస్త్రజ్ఞుడు రూపొందించిన పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతి వచ్చి జాన్ డ్యూయీ అండి. అన్వేషణ పద్ధతి ఆర్మ్స్ట్రాంగ్ వచ్చేసి మనకి అన్వేషణ పద్ధతిని రూపొందించాడండి. నెక్స్ట్, ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశీయుడు? ఇంగ్లాండ్. హ్యూరిస్టిక్ అనే ఆంగ్ల పదం హ్యూరిస్కో అనే ఏ భాషా పదం నుంచి పుట్టింది? గ్రీకు. హ్యూరిస్కో అనే గ్రీకు పదానికి అర్థం నేను కనుగొంటాను. అన్వేషణ పద్ధతిలో విద్యార్థి పాత్ర. విద్యార్థి స్తబ్దంగా ఉంటాడు, స్వతంత్రంగా ఆలోచిస్తాడు, స్వతంత్రంగా కృషి చేస్తాడు, ప్రతిదీ చేయటం ద్వారా నేర్చుకుంటాడు. విద్యార్థి పాత్ర అనేది ఏంటి అండి? అన్వేషణ పద్ధతిలో విద్యార్థి స్తబ్దంగా ఉండడు, స్వతంత్రంగా ఆలోచిస్తాడు, స్వతంత్రంగా కృషి చేస్తాడు, ప్రతిదీ చేయటం ద్వారా నేర్చుకుంటాడు. కాబట్టి ఆప్షన్స్ వచ్చేసి BCD. ఏ విధానంలో ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా ఉంటుంది? ఆగమన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి. విద్యార్థులలో పరిశోధన చైతన్యం ఏర్పడుతుంది అనే ప్రయోజనం కలిగిన పద్ధతి. ప్రయోగశాల పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. పరిశోధించాలి అనేది ఏర్పడే చైతన్యం అన్వేషణ పద్ధతి.